సంతనూతలపాడు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కందుకూరి బాబు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పేర్లమెట్టలోని కందుకూరి బాబు కార్యాలయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వం ఏ విధంగా గోతికాడ నక్కలా కాచుకొని కూర్చొని ఎక్కడ అవకాశం దొరుకుతుందా, ఎక్కడ చిన్న గొడవ అవుతుందా, ఎక్కడ చిన్న అలజడి జరుగుతుందా, దాని నుంచి రాజకీయంగా లబ్ధి పొందాలని ఎదురు చూస్తూ ఒక చిన్న సంఘటన ఎక్కడో మారుమూల నాగులుప్పలపాడు మండలం మాచవరంలో జరిగిన ఒక చిన్న సంఘటన పట్టుకొని ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య దాన్ని పార్టీకి రుద్ది పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కొట్టించారని చెప్పి వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టించడం ఎంత దిగజారు రాజకీయమా. ఈ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు స్థానిక ఆయన శాసనసభ్యులుగా ఉన్నారు, జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ఆ మాత్రం పరిస్థితులు విచారించుకోరా? ఆయనతోటి మళ్ళీ ఇంకో మాజీ మంత్రి మేరు నాగార్జున గారు బాధితుడిని పరామర్శించడం. ఎవరిని పరామర్శించడానికి వెళ్ళారు? ఏం జరిగింది అసలు అక్కడ? అవన్నీ పట్టు వాళ్ళకి రాజకీయ లబ్ధి పొందాలి. గొడవతో సంబంధం లేదు, ఎందుకైందో సంబంధం లేదు. రౌడీజం చేయాలి, డాక్టర్లు బెదిరియాలి, పోలీసుల్ని బెదిరించాలి. వ్యవస్థలు ఏదైతే వాళ్ళు 5 సంవత్సరాల అధికారులు ఉన్నప్పుడు మేనేజ్ చేశారో ఇప్పుడు ఒక్క సాగు తెచ్చి 11 సీట్లు పరిమితం అయిన తర్వాత కూడా మేము అధికారులు మేనేజ్ చేస్తాం. చిన్న చిన్న గాయాలు కూడా కాళ్ళు నుజ్జు అయినట్టు మేము రిపోర్టు రాయించుకుంటాం, మీ అంతు చూస్తామని చెప్పి మా నాయకుల్ని బెదిరిస్తా ఉన్నారు. నాగులుప్పలపాడు మండల నాయకుడు మా మండల కార్యదర్శి వెంకటేష్కి మాచోరలో ఉన్నటువంటి ఒక శ్రీనివాసరావు గారి ఒక వ్యక్తికి మధ్య జరిగినటువంటి ఒక చిన్న సంఘటన, చిలక నాగేశ్వరరావు ఉలిచి నాగేశ్వరరావు అనే వ్యక్తికి మధ్య జరిగినటువంటి ఒక ఆర్థిక లావాదేవీకి సంబంధించిన సంఘటన. ఆల్రెడీ ఏదైతే లావాదేవీలను అన్ని కూడా తీరిపోయిన తర్వాత మళ్ళీ నాకు డబ్బులు కట్టాలని చెప్పి ఆయన వస్తే మా పార్టీ నాయకులు దాన్ని కొద్దిగా అడ్డుకోవడం జరిగింది. నేను ఆల్రెడీ కట్టాను కదా, మీరు మళ్ళీ ఎందుకు అడుగుతున్నారన్న క్రమంలో ఆయన ఆవేశంగా మెట్టులు దిగుతున్న క్రమంలో జారిపడ్డాడు. ఇది జరిగిన వాస్తవం, ఆ సంఘటన తాలూకు నిజాలు. దాన్ని ఏదో ఒక విధంగా రాజకీయంగా లబ్ధి పొందాలి. రానున్న స్థానిక ఎన్నికల్లో ఏదో ఒక విధంగా ఊర్లో గొడవలు సృష్టించి అలజడి సృష్టించి లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో జిల్లా నాయకులు మీరు మాజీ మంత్రులుగా పనిచేశారు, శాసనసభ్యులుగా ఉన్నారు, ఆ మాత్రం ఇంగితం మర్చిపోయారని అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా చూసుకోరా? అంటే సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి ట్విట్టర్లో మీ అఫీషియల్ హ్యాండిల్కి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ని మెయింటైన్ చేసేవాడిని అడుగుతా ఉన్నా. వాళ్ళ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చింది ఈ పోస్ట్. సిగ్గుందా? కొద్దిగన్నా బుద్ధి ఉండొద్దా? మీ స్థానిక నాయకులను అడగరా? విచారించుకోరా? ఎక్కడ ఏం జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారు గొడవలు చేస్తారా? ప్రజలు సిగ్గు తెచ్చుకోండిరా బాబు, సరిగా పరిపాలన చేయలేదు మీరు రాజకీయాలకు పనికేయారని చెప్పి బుద్ధి చెప్పి ఇంటి దగ్గర కూర్చోబెడితే సిగ్గు లేకుండా మళ్ళీ చిల్లర రాజకీయాలు ఏంది పోస్టులు ఏంది? పవన్ కళ్యాణ్ గారు ట్యాగ్ అంత దమ్ముందా మీకు? రండి, మాచవరంలో విచారిద్దాం, జనాల్ని బహిరంగంగా రండి, చర్చకి రండి. ఏం గొడవ జరిగింది అక్కడ? జరిగిన వాస్తవం ఏంది కట్టేంది అని మెట్ల మీద నుంచి జారి పడితే ఎంత పెద్ద కట్టేస్తారండి? అక్కడ డాక్టర్ని అడిగా మేము హాస్పిటల్లో, సార్ వాళ్ళు మేము ఎప్పుడో డిశ్చార్జ్ చేయాలనుకున్నాం, వాళ్ళే ఉన్నారండి అక్కడ, వాళ్ళ జిల్లా నాయకులు వస్తున్నారంట, కాస్త అడవుడు చేసుకుని వెళ్తారంట. ఏంది పిచ్చి? ఏం చేయాలనుకున్నారు? ప్రజల్ని మభ్య పెట్టాలనా? అంటే ప్రజలకి అబద్ధాలు చెప్పి ఇప్పుడు ఆ ఊర్లో ఈ 2 కుటుంబాలు కొట్టుకొని నష్టపోతే దాని నుంచి రాజకీయం, ఇది ఆ రాజకీయం? ఇదేనా మీ అధినేత నేర్పించేది? అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. మేము కూడా, మీరు అడిగారు కదా పవన్ కళ్యాణ్ గారిని, తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా మీరు కూడా మీ నాయకుల్ని ప్రోత్సహిస్తున్నారా వైసీపీ నాయకుల్ని కొట్టమని అడుగుతా ఉన్నా. మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పారా? మీకు జగన్మోహన్ రెడ్డి చెప్పారా ఈ విధంగా చిల్లర రాజకీయాలు చేయమని, దిగజారు రాజకీయాలు చేయమని? ఏదైనా పొరపాటున ఇద్దరి మధ్య గొడవ వస్తే
రాజకీయ నాయకులుగా బాధ్యత కలిగిన వాళ్ళగా ఆ సమస్య తాలూకు మూలాలు తెలుసుకొని దాన్ని పరిష్కరించాలి. అది బాధ్యత. అందరికీ చెప్తున్నా, ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళి షో చేశారో అందరూ చెప్తా ఉన్నాయి సందర్భంగా. బాధ్యతతో మెలగండి. ఊరికి అడావుడు చేసి ప్రజలకు తెలుసు, మీ నాటకాలన్నీ ప్రజలకు తెలుసు, చూస్తా ఉన్నారు. ఇంత పెద్ద కట్లు లేరు. దయచేసి ఎవరైతే జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు వెళ్ళారో వాళ్ళందరూ కూడా ఒకసారి చెప్తా ఉన్నా, సవినయంగా తెలియజేస్తా ఉన్నా, ఇంత అడావుడు చేస్తే ప్రజల మధ్య శాంతియుత సామరస్యపూర్వక వాతావరణం దెబ్బతింటది. మీరు నిజంగా బాధ్యత కలిగిన రాజకీయ నాయకులు అయితే, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా ప్రజల పట్ల, ప్రజల శాంతియుత జీవనం పట్ల బాధ్యత ఉంటే ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మానుకోండి. కనిపిస్తుంది కదా, ఇంత చిన్న దెబ్బ, ఎంత కట్టేశారు, చిన్న దెబ్బ దోక్కపోయింది మెట్ల మీద పడితే. సహజంగా చలికాలం కాబట్టి ఒకరోజు నొప్పి ఉంటుంది. ఒక చిన్న పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయే నొప్పికి ఇంత పెద్ద కట్టేసి దీని ఒక పెద్ద డ్రామా చేసి దాన్ని పవన్ కళ్యాణ్ గారు కొట్టమన్నారని చెప్పి కొట్టి, అంటే మీ ఉడతూపులు కూడా భయపడతా జనసేన పార్టీ? సిగ్గుపడమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇట్లాంటి కార్యక్రమాలు మళ్ళీ పునరావృతం అయితే మేము పోలీసు వారికి కూడా చెప్తా ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా. దయచేసి ఇట్లాంటి డిస్టర్బింగ్ పాలిటిక్స్ చేసే వాళ్ళని సంఘ విద్రోహులుగా డిక్లేర్ చేయాలి. రౌడీ షీటర్లు వీళ్ళంతా. ఎంత దెబ్బ జరిగింది, ఎంత డ్రామా చేశారు మీరు అంటే రెండు పార్టీలు కొట్టుకోవాలా? అక్కడ ఉన్న స్థానిక నాయకులు ఇదేనా రాజకీయాలు చేసే తరీకా, పద్ధతి ఇదా? పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేస్తారా? ఇటీవల ఒక సభలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మొన్న డిసెంబర్ 22 జరిగిన సభలో, మీ రౌడీజాన్ని అంతం చేస్తారని చెప్పి హెచ్చరించారు పవన్ కళ్యాణ్ గారు. అదే చెప్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి అనుచరులుగా, వారి పార్టీ నాయకులుగా చెప్తా ఉన్నాం, మీ చిల్లర రాజకీయాలు జనసేన పార్టీ భయపడదు. రెచ్చగొట్టాలని చూస్తే అదే విధంగా రిట్రీట్ చేస్తాం, అదే విధంగా మీకు బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కొంతమంది చిల్లర రాజకీయ నాయకులు తాగి ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని నోటికి వచ్చినట్టు కూస్తా ఉన్నారు. నాలుగు తెగ్గొస్తాం. పవన్ కళ్యాణ్ గారు నిబద్ధతగా రాజకీయాలు చేస్తా ఉన్నారు రాష్ట్రంలో. అధికారంలో ఉందని చెప్పి మేము మీలాగా తెగబడి ప్రజల మీద పడట్లా. మీరు చేసిన ఈ డ్రామాకి, ఈ పార్టీకి, ఈ స్థానంలో మీరు కనుక అధికారులు ఉండే పరిస్థితులు వేరే ఉండే ప్రజలందరూ తెలుసు. కానీ జనసేన పార్టీ బాధ్యతగా ఉంటుంది. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి బుద్ధి తెచ్చుకొని, దాంతోపాటు వీళ్ళంటారు పాత్రికేయ సోదరులకు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారాలు. మేము ఇప్పుడు మాట్లాడబోయే విషయం చాలా సెన్సిటివ్ అయినటువంటి విషయం. సంతనూతలపాడు నియోజకవర్గం నాగలోపలపాడు మండలంలో మాచవరం అనే గ్రామంలో ఇద్దరి వ్యక్తుల వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలు, ఆ ఆర్థిక లావాదేవీలు కూడా తీరిపోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన చిన్న గొడవ. ఆ గొడవలో శ్రీనివాసులు మరియు జనసేన పార్టీ మండల కార్యదర్శి అయినటువంటి వెంకటేశ్వర్లు వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి అది చాలా చిన్న సమస్య నాగేశ్వరరావుకి వెంకటేశ్వర్లకి మధ్య జరిగింది. దీనిలో రాజకీయ కోణం కానీ మరే కోణం కానీ లేదు. అయినప్పటికీ గొడవ జరిగిన తర్వాత ఆ కోపంలో నాగేశ్వరరావు అనే వ్యక్తి తన ఇంటి నుండి బయటికి కోపంగా వచ్చే సమయంలో స్లిప్ అయి ఇంటి మెట్లు జారి మెట్లు గుద్దుకొని చాలా స్వల్పమైన గీసకపోయి లాంటి దెబ్బలు తగిలినాయి. ఆ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఒప్పుకోకపోయినప్పటికీ, నాకేం తగలలేదన్నప్పటికీ వైసీపీ జిల్లా నాయకత్వం కావాలని కేవలం జనసేన పార్టీ మీద బురద జల్లాలనే ఉద్దేశంతో అతన్ని ఒంగోలు ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిట్ చేసి దాన్ని పెద్దదిగా చూపించే ప్రయత్నం ఈ జిల్లా నాయకులైనటువంటి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు
బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున గారు, ఇంకా వైసీపీ బాపట్ల నియోజక పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి గారు, ఇతరత్ర నాయకులందరూ కాన్స్టిట్యూషన్ లెవెల్, నియోజకవర్గంలో జిల్లా లెవెల్ నాయకులందరూ హాస్పిటల్కి వెళ్ళి ఒక పెద్ద హంగామా సృష్టించి, ఆ హంగామా సృష్టించే దానిలో మా నాయకుడు, జనసేన నాయకుడిపై అవాకు చవాకులు పేలుతూ వాళ్ళ యొక్క పార్టీ హ్యాండిల్స్ అయినటువంటి ట్విట్టరు, ఫేస్బుక్లో నానా విధాలుగా దుర్భాషలాడుతూ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేస్తూ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే, ఇది ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు శనివారం రోజు దిగిన ఫోటోలు. హాస్పిటల్ బెడ్ మీద ఇవి. 2 కాళ్ల కింద ఎటువంటి గాయాలు లేవు. ఖచ్చితంగా పరిశీలించినట్టయితే ఒక మనిషి మెట్లు మీద నుంచి పడేటప్పుడు ఏ విధంగా మోకాలి కింది భాగం దెబ్బతింటుందో చిన్న గీత లాంటిది, అటువంటి గీతలు తప్ప ఎటువంటి దాడి జరిగినా కూడా ఇటువంటి గాయాలు ఉండవు. తనకు తానుగా వ్యక్తిగతంగా కోపంతో ఊగిపోతూ తన ఇంటి మెట్ల మీద పడిపోయినప్పుడు జరిగిన చాలా స్వల్పమైన గాయాలు. ఈ ఫోటోల్ని అతని హ్యాండిల్ నుంచే పోస్ట్ చేయడం జరిగింది. ఇది ఎవరు సృష్టించినవి కాదు, నాగేశ్వరరావు అనే వ్యక్తి హ్యాండిల్ నుంచే వచ్చినాయి. ఈ ఫోటోలన్నీ చూస్తే సహజంగా జరిగినట్లు, పడితే మెట్లు గుద్దుకున్నట్టుగా ఉంటుంది. దీనికి హాస్పిటల్లో డాక్టరు ఏమీ లేదు అని ప్రథమ చికిత్స చేసి డిశ్చార్జ్ చేస్తే, డిశ్చార్జ్ కాకుండా అడ్డుకొని జిల్లా నాయకులు వచ్చినంత వరకు ఉండి వాళ్ళ యొక్క విధానాన్ని తెలియజేస్తూ, అంతేకాకుండా జనసేన మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ కూడా తోలనాటం జరిగింది. దాడులు మీ పార్టీ ఇదే అని అడగటం కూడా జరిగింది. ఏ దాడులతో అయితే 5 ఏళ్ల పాటు మిమ్మల్ని చూసి ప్రజలు భయభ్రాంతులకు లోనై అభద్రతాభావంతో మీ ప్రభుత్వాన్ని దించేశారు, అది గుర్తుపెట్టుకోకుండా సేమ్ 5 ఏళ్ల క్రితం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా చేస్తున్నారో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అలాంటివే చేస్తూ ఉంటే జనసేన పార్టీ, అంతేకాకుండా ఈ మధ్య కాలంలో అందులో నాగులపల్లి మండలంలో వైసీపీలో చాలా చిన్న కార్యకర్తలు, పేర్లు చెప్పడం అనేది కరెక్ట్ కాదు, చాలా మంది సోషల్ మీడియా సాక్షిగా పవన్ కళ్యాణ్ దూషిస్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు. మేము అన్నిటినీ గమనిస్తూ ఉన్నాం. మేమేమి ఊరికే ఉండట్లేదు. కాకపోతే మా నాయకుడు చెప్పిన విధానాన్ని అవలంబించి మాత్రమే మేము ఉంటున్నాం. ఇటువంటి పునరావృతమైన ఏమైనా సరే దీన్ని మేము సహించమని చెప్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో ఇంకో విషయం ఏంటంటే, మీరు చూడండి, వాళ్ళ పోస్ట్ చేసిన దాంట్లో ఒకసారి చూడండి, ఆ గాయం ఎంత, ఆ గాయానికి అయినటువంటి వాళ్ళు కట్టినటువంటి కట్టు ఎంత. ఈ కట్టు చూడండి ఒకసారి. ముందు గాయాలు చూశారు, తర్వాత ఈ కట్టు చూడండి. కాలు మొత్తం కట్టు కట్టారంటే కాలు ఎరగనైనా అయి ఉండాలి, లేకపోతే పచ్చడైనా అయి ఉండాలా. కానీ అదేమీ లేకుండా ఒక చిన్న గీతకి ఇంత పెద్ద కట్టు కట్టి ఎదురుగా జిల్లా నాయకులందరూ ఉండి జనసేన పార్టీ మీద, నాయకుడి మీద బురద జల్లాలనే ప్రయత్నం చేస్తే జనశ్రేణి శ్రేణులు కామ్గా ఉండవు. మేము కూడా మీకు సరైనటువంటి గుణపాఠం చెప్తామని తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మేమందరం సమన్వయంతో, జనసేన అంటేనే క్రమశిక్షణకి అంకిత భావానికి పెట్టింది పేరు. ఈ క్రమశిక్షణకు లోబడి, అధినాయకుడి యొక్క ఆజ్ఞకు లోబడి కామ్గా ఉంటాం, మా పని మేము చేసుకోవటం, ప్రజల అభివృద్ధి పట్ల మేము ఉంటాం తప్ప ఎటువంటి తగాదాలకు వేదలకు జనసేన పార్టీ వెళ్ళదు. ఒకవేళ తనంతట తానుగా వస్తే జనసేన పార్టీ శ్రేణులు చేతులు కట్టుకొని కూర్చోవని మీకు అందరికీ ఈ ప్రెస్ మీట్ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. వైసీపీ శ్రేణులకి, నాయకులకి దయచేసి ఇటువంటి కుట్రలు కుతంత్రాలు మానుకొని ఇకనైనా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క అంశం మీద మేము పోలీసు వారిని కూడా ఎంక్వైరీ కోరాలనుకుంటున్నాం. జరిగిన దాన్ని పూర్తిగా ఎంక్వైరీ చేసి ఎవరైతే దోషులైతే వాళ్ళని శిక్షించాలని కూడా ఈ వేదిక నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి పాత్రికేయ మిత్రులందరూ ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గంలో వైసీపీ అకృత్యాల్ని, వాళ్ళు చేసే దొంగ కపట నాటకాలని మీ పత్రికల ద్వారా ఎండగట్టి నిజమైనటువంటి
నిజమైనటువంటి కార్యకర్తలకు న్యాయం జరిగా పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా చేయాలని కోరుకుంటూ మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.